హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్. వాతావరణం చల్లగా అవ్వగానే మనకి వేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంటుంది. అప్పుడు ఈ ఉల్లిపాయ బోండా ఎర్ర చట్నీతో పాటు చేసుకొని తినండి. వేడిగా తినాలన్న మన ఆలోచనని సాటిస్ఫై చేస్తుంది. మరి ఈ ఉల్లిపాయ బోండా ఎర్ర చట్నీతో పాటు ఎలా చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దామా? ఒక బౌల్లోకి 3 పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చేత్తోటి ఇలా నలుపుకుందాము. అప్పుడు ప్రతి పాయ సపరేట్ అవుతుంది. బోండా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ బాగా చిన్నవిగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 2 పచ్చికాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు, 2 రెమ్మల కరేపాకు కట్ చేసి వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ముక్కలు. ఇవన్నీ కూడా బాగా చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము. చిన్నవిగా కట్ చేసి వేయడం వల్ల బోండాతో పాటే తినేసేయచ్చు. పెద్దవిగా ఉంటే తీసి పక్కన పెట్టేస్తుంటారు పిల్లలు. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందాము. ఉల్లిపాయల్ని గట్టిగా పిండి కలపండి. అప్పుడే దానిలో నుంచి వచ్చే వాటర్ సరిపోతుంది. మనం ఎక్స్ట్రాగా వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. మరొక కప్పు శనగపిండిని వేసుకొని కలుపుకుందాము. కలిపేటప్పుడు కన్సిస్టెన్సీని బట్టి అవసరమైతేనే నీళ్లు పోసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలుపుతున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చేయికి నూనె రాసుకొని ఒక చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా చేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత మన ఉల్లిపాయ బోండాలు ఇందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేద్దాము. బోండాలను ఇలా తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవడం ద్వారా యూనిఫామ్గా ఒకే కలర్లో వస్తుంది. ఒక సైడ్ మాడిపోయి ఒక సైడ్ లైట్ కలర్లో ఉండటం అలా రాకుండా యూనిఫామ్గా ఒకే కలర్లో వస్తుంది. ఇలా అన్నీ కూడా ఒకే కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని తీసుకుందాము. చట్నీ కోసం ఒక గిన్నెలో 15 ఎండుమిరపకాయలు తీసుకొని ఇందులో వేడి నీళ్ళు పోసి 5 నిమిషాల పాటు అలానే ఉండనిద్దాము. అప్పుడు మిర్చి సాఫ్ట్గా అవుతుంది. ఇలా అయినా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా గ్యాస్ మీద అయినా ఉడికించుకోవచ్చు. ఎలా అయినా కానీ మనకి మిర్చి అనేది సాఫ్ట్గా అవ్వాలి. అప్పుడే మనం గ్రైండ్ చేసినప్పుడు స్మూత్ పేస్ట్ అవుతుంది, లేదంటే మిర్చి అక్కడక్కడ పలుకులుగా ఉంటుంది. మిరపకాయలు సాఫ్ట్ అయిన తర్వాత ఇలా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి ముక్కలు బాగా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు వేసుకొని ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మిర్చి పేస్ట్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన అంతా పోయి నూనె పైకి తేలాలి. అలానే లైట్గా చిక్కబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
1 టేబుల్ స్పూన్ చక్కెర, అర టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. వేడి వేడి ఉల్లిపాయ బోండా ఎర్ర చట్నీతో పాటు రెడీగా ఉంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మరి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన దివ్యాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.